నేను ఎవరిని అందగాని ఎంతమంది మీరు మాట్లాడారు, ఏ విషయంగా ఎంతమంది మీ పార్టీలో వ్యక్తులు మాట్లాడారు, అవన్నీ దేనికోసం ఎక్కడ తీసుకున్నారు అవన్నీ నెలలో అది మీ ఇంగిదికి అది మీ ఇంగిదికి ఏకపక్షంగా ఉండకూడదు. ఒక్క నిమిషం బొత్స గారు ఒక్క నిమిషం ఓపిక ఏనండి, మీరు వినండి దయచేసి. పెద్దవారు కొంచెం ఓపిక ఉండాలి మీకు. ఓకే ప్లీజ్ ఒక్క నిమిషం అధ్యక్ష, ప్లీజ్ కంక్లూడ్ చేయండి. ఒక్క నిమిషం అధ్యక్ష. నెల్లూరులో వాళ్ళ మాజీ శాసనసభ్యుడు మా శాసనసభ్యురాల గురించి ఏం మాట్లాడారు అధ్యక్ష ఆ రోజు? దానికి సమాధానం లేదు. దాని తర్వాత ఒక్క నిమిషం సార్ మాట్లాడినాయండి. మీరు మాట్లాడుతున్నా మీ పార్టీ నాయకుడు వెళ్ళి సింపుల్ గా ప్రెస్ మీట్ లో రెండు చిన్న మాటలు చెప్పారు. రెండు చిన్న మాటలు. అది ఒక తల్లిని అవమానిస్తే రెండు చిన్న మాటలండి. ఒక నాయకత్వం వహిస్తున్న వ్యక్తి మీరు చెప్పలా, మీ నాయకుడు యు ఆర్ నాట్ ద పార్టీ ప్రెసిడెంట్ సార్, యు ఆర్ నాట్ ద పార్టీ ప్రెసిడెంట్, మీ నాయకుడు అని చెప్పాను నేను. మీ నాయకుడు బెంగళూరులో ఉండే నాయకుడు, మీ పార్టీ నాయకుడు ఏమన్నాడండి? రెండు చిన్న మాటల. ఒక తల్లిని అవమానిస్తే రెండు చిన్న మాటల, అంత చిన్న మాటల ఎట్లా అవుతుంది సార్ ఇది? ఒక్క నిమిషం బొత్స గారు, మీరు ఒక మాట అన్నారు, మీరు ఆధారాలు ఇవ్వండి, విల్ టేక్ యాక్షన్ అంటున్నా. మా కార్యకర్త భారతిరెడ్డి గారి గురించి ఒక పోస్ట్ పెడితే, ఒక వీడియో చేస్తే మేము యాక్షన్ తీసుకున్నాం. అది మాకున్న చిత్తశుద్ధి. 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే మీరు ఏం చేశారు సార్? ప్లీజ్ మీరు ఏం చేశారు? సభలో మా తల్లిని అవమానించడం మీరు ఏం చేశారు? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఎల్ఓపి గారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, అంబటి రాంబాబు గారు ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టా రాంగా మీరు తేల్చి చెప్పండి ఫస్ట్ మాకు. ప్లీజ్ సార్, ఇంకా దీని కంటిన్యూషన్ లేదండి. ఇది కంటిన్యూషన్ ఆయన తర్వాత మీరు, మీ తర్వాత ఆయన అంటే ఇంకా ఎక్కడ అయ్యేది ఇది? రాంబాబు గారిని మీరు పెట్టిన ఏదైతే ఏ వాల్ పోస్ట్ అయితే పెట్టి అబ్యూజింగ్ చేస్తూ మీరు మాట్లాడారు కదా, మీరు మాట్లాడారు కదా, అబ్యూజింగ్ చేస్తూ ఆయన పెట్టినప్పుడు దానికి వెళ్తే ఆయన్ని చాలా ఆయన తల్లి గారిని చాలా దూషించిన వీడియో కూడా చూపెడతారు. దూషిస్తే ఆ ప్రెసిడెంట్ వచ్చి ఆయన వచ్చి మాట్లాడి ఇంటికి వెళ్ళిన తర్వాత రిలైజ్ అయ్యి విజయం చేసుకుంటే ఆయన దాడి చేస్తారా? ఆయన మీద దాడి చేస్తారా? ఏంటిది? అంతకుముందు ఇప్పుడు మళ్ళీ మీరు భారతదేశ పేరు తీసుకొచ్చారు. భువనేశ్వర్ గారిని మాట్లాడితే మన అవసరం ఏం చెప్పాను నేను? ఏ తల్లినైనా సరే, ఏ భార్యనైనా సరే అందరం కూడా సార్ ప్లీజ్ ఎల్ఓపి గారు ఇంకా క్లోజ్ చేయండి. లోకేష్ గారు ఇంకా క్లోజ్ చేయండి. చేసిన తప్పులు వచ్చి క్లోజ్ చేయండి. ఏదో ఎల్ఓపి గారు కూర్చోండి. ఎల్ఓపి గారు కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ మాట్లాడేది కదమ్మా, లోకేష్ గారు మాట్లాడారు కదా. ఒకటేంటంటే రాంగ్ స్టేట్మెంట్ ముందు అది డ్రాప్ చేసుకోమనండి, శాంతి భద్రతలు లేవు అన్నమాట డ్రాప్ చేసుకోవాలి. మీరు బేస్లెస్ స్టేట్మెంట్ ఇచ్చి స్టేట్మెంట్ చేస్తామంటే మాత్రమే ఒప్పుకోము. దాని గురించి చర్చించడానికి నేను రెడీగా ఉన్నా. శాంతి భద్రతల గురించి కానీ, క్రైమ్ గురించి కానీ, వాళ్ళ మీద ఎలిగేషన్స్ గురించి కానీ, దేని గురించి చర్చించడానికైనా యాజ్ ఏ హోమ్ మినిస్టర్ ఐఎమ్ రెడీ. మీరు ఎప్పుడు పెట్టుకుంటారంటే పెట్టుకోండి, నేను రెడీగా ఉన్నా. దానికి అన్నిటికీ కూడా సమాధానం చెప్తా విత్ ఉదాహరణలు. ఇంకోటి చెప్తున్నా అధ్యక్ష, ఇందాకే బొత్స సత్యనారాయణ గారు గౌరవంగా మాజీ మంత్రివర్యులు, పెద్దవాళ్ళు, సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు, ఆయన ఒక మాట అన్నారు, అంబటి రాంబాబు గారు వాళ్ళ తల్లి గురించి ఎవరో మాట్లాడారని. ఆధారాలు ఇవ్వమనండి, ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు అడగమనండి. ఇమ్మనండి ఆధారాలు, నేను ఇస్తా. ఇదే అంబటి రాంబాబు గారు బయటకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడి
మళ్ళా బయటకు వచ్చి క్షమాపణ చెప్పారని చెప్తున్నారు కదా. క్షమాపణ చెప్పే ఉద్దేశం అయితే విత్ ఇన్ పావు గంటలో వాళ్ళ ఇంట్లోంచి బయటకు వచ్చి మాట్లాడుతూ నా కుక్కను కూడా టచ్ చేయలేరు, ఏ పోలీసు వస్తాడు రమ్మని చెప్పినప్పుడు ఆ మాట్లాడు గురించి మాట్లాడినట్టు అంటే ఇలాంటి మాట్లాడి రచ్చగొట్టేటట్టుగా మాట్లాడి నిన్న జైలు దగ్గరికి వెళ్ళి ఇట్ట పాడతాడు. ఆయన మాజీ మంత్రి అండి, ఏం మాట్లాడుతున్నారండి, ఏ సైకిల్ చేస్తున్నారండి, సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారండి? అలాంటి వ్యక్తి గురించి ఇలాంటి సభలో పెద్దల సభలో ఇంత చర్చ అవసరమా అసలు? ఇంత అలాంటి వ్యక్తి గురించి అలాంటి అనకూడదు కానీ తల్లిని చెల్లిని కూడా మాట్లాడే వాళ్ళ గురించి ఈ రోజు ఈ సభలో ఈ పెద్దల సభలో ఇంత చర్చ అవసరమా? అతని గురించి వెనకేసుకురావడం అవసరమా? అసలు మీకేమైనా అసలు సెన్స్ ఉందా అని అడుగుతున్నా నేను ఈ రోజు. కనీసం ఆలోచన చేసుకోవాలి కదా. ఎలా పడితే అలా మాట్లాడడానికి, ఏది పడితే మాట్లాడడానికి ఇది దేవాలయం లాంటి కౌన్సిల్ పెద్దల సభ ఇది. విషయంలో 2 minutes శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి అధ్యక్ష. ప్రజాస్వామ్యం కూని అయింది అధ్యక్ష. పోలీసులు ఉన్నారో లేదో తెలియట్లేదు అధ్యక్ష. పోలీసులు ఉన్నారో లేదో తెలియట్లేదు అధ్యక్ష. అధ్యక్ష నేను మాట్లాడేటప్పుడు నేను పూర్తిగా మాట్లాడతాను అధ్యక్ష. ఇదేంటి అధ్యక్ష? అధ్యక్ష స్వయంగా మాజీ మంత్రి గారి మీద, కార్ల మీద, ఇళ్ల మీద ధ్వంసం చేసి ఆఫీసులు తగలబెడితే నో పోలీస్ అధ్యక్ష. స్వయంగా ఒక బీసీ మంత్రి, బీసీ నాయకుడు జ్యోతి రమేష్ గారి ఇంటి మీద పెట్రోలు యాసిడ్ కలిపి బాంబులు వేస్తే నో పోలీస్ అధ్యక్ష. అధ్యక్ష ఒక దళితుడిని చంపేస్తుంటే నో పోలీస్ అధ్యక్ష. అధ్యక్ష మహిళల మీద రేపులు జరుగుతుంటే నో పోలీస్ అధ్యక్ష. చిన్నారుల మీద. The house is adjourned for 5 minutes. ఇజ్రాయెల్ గారు మీరు 2 minutes లో క్లోజ్ చేయాలి. 2 minutes. నాకు ఒక 5 నిమిషాలు ఉంది సార్. 5 నిమిషాల్లో క్లోజ్ చేస్తాను. 54 అయింది. 5 నిమిషాల్లో క్లోజ్ చేస్తాను ప్లీజ్ అధ్యక్ష. 57 నిమిషాలకు మీరు క్లోజ్ చేయాలి అధ్యక్ష. అధ్యక్ష ప్రజాస్వామ్యంలో పార్టీల పరంగా విద్వేషాలు ఉండొచ్చు, పార్టీ పరంగా విభేదాలు ఉండొచ్చు. కానీ అధ్యక్ష వ్యక్తిగతంగా దాడులు చేయటాలు, వ్యక్తిగతంగా బాంబులు విసరటాలు అది ధర్మం కాదు అధ్యక్ష. కానీ ఎందుకంటే అధ్యక్ష ఒక మాజీ మంత్రివర్యులు, ఒక బీసీ నాయకుడు అదే అధ్యక్ష. అయితే ఏం జరుగుతుందండి అధ్యక్ష? దాడులు జరుగుతున్నప్పుడు పోలీసులు కనిపించరు అధ్యక్ష, విధ్వంసం జరిగినప్పుడు పోలీసులు కనిపించరు అధ్యక్ష. కానీ అడ్డుకోలుతారు అధ్యక్ష. ఏంటంటే ఎప్పుడు వస్తారు పోలీసులు అధ్యక్ష? ఇదంతా అయిపోయిన తర్వాత ఈ దాడులు చేసిన నాయకులు అధ్యక్ష శాంతి భద్రతల గురించి మాట్లాడండి. అదే అధ్యక్ష, అదే మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఏమైనప్పటికీ అధ్యక్ష బాధితుల మీదే అధ్యక్ష దాడులు చేసిన వారి మీద కేసులు ఉండవు అధ్యక్ష. దాడులు చేసిన వారి మీద ఒకవేళ కేసులుంటే కేసులు బయలు చేస్తారు అధ్యక్ష. కానీ బాధితుల మీదే పలు సెక్షన్లు వేసి జైలుకి పంపించే పరిస్థితి అధ్యక్ష. సెంట్రల్ జైలుకి పంపిస్తారు అధ్యక్ష. అధ్యక్ష నాగబాబు గారు ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి. అయిపోయింది. కూర్చోండి.